నమస్తే, నేను మీ తేజ. తిరుపతి జిల్లాలో ఒకే రోజు ఒకే కుటుంబానికి సంబంధించిన 5గురు చనిపోయారు. అయితే వీరు అసలు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా, లేదంటే ఆత్మహత్య చేసుకుని వారే చనిపోయారు? అయితే తల్లి అలాగే భార్య వీళ్ళిద్దరూ అయితే మాత్రం ఖచ్చితంగా హత్య చేపట్టారు. మిగతా ముగ్గురు అంటే తండ్రి, కూతురు, కొడుకు వీళ్ళైతే మాత్రం ఒక రైల్వే ట్రాక్ దగ్గర రైలు ఢీకొనడం వల్ల వాళ్ళ బాడీ మొత్తం కూడా చెల్లా చెదరైపోయి తునాతునకలైపోయి పీసెస్ కింద కట్ అయిపోయి కనిపించాయి. సో అసలు ఏం జరిగింది? ఎవరైనా హతమార్చి హత్య చేశారా, లేదంటే వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్య ప్రయత్నం చేశారా? ఇదంతా కూడా బుధవారం జరిగింది. ఒక్కసారిగా తిరుపతిలో ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఉలిక్కి పడింది ఈ యొక్క ఘటన. ఎందుకంటే ఒకే రోజు 5గురు చనిపోయారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నారాయణవనం వెంకటకృష్ణపాలెం ఇక్కడ జరిగింది ఈ యొక్క దుర్ఘటన. మోహన్ అలాగే ఎవరైతే చనిపోయారో మదర్ చంద్రకళ, అలాగే వైఫ్ హరిత, వాళ్ళ ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరిది కూడా చాలా చాలా చిన్న ఏజ్, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు, కౌశిక్ అండ్ హరిణి. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఇక పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి. ఎవరో కాదు చంపింది, మోహన్. ఎస్, మోహన్ కూడా చనిపోయాడు. కానీ మోహన్ ముందుగా తన తల్లిని, తన భార్యని హతమార్చాడు, తర్వాత పిల్లల్ని హతమార్చాడు. ఇదంతా కూడా ఎందుకు చేశాడంటే మోహన్కి ఈ రమ్మి ఆడే వ్యసనం ఉంది. సో సుమారుగా దాంట్లో 40 లక్షల వరకు కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. అలాగే భార్య ఎంతో కష్టపడి బ్యూటీ పార్లర్ని నడుపుతుంది, అలాగే టైలరింగ్ కూడా చేస్తూ ఉంది. ఇదే టైంలో చిట్టీలు వేసి అలా ఒక 20 లక్షల రూపాయలు పొదుపు చేసింది. తన భర్తకున్న అప్పులో 20 లక్షల రూపాయల వరకు కూడా అప్పును తీర్చింది ఆమె. అయినా కానీ మోహన్లో తన పద్ధతి మారవలేదు. అంతేకాదు తనకి ఒక సిమెంట్ షాప్ కూడా పెట్టించింది. అయినా కానీ మోహన్లో మార్పు రాలేదు. అలాగే ఆ వ్యసనాన్ని కూడా అతను వదులుకోలేదు. అయితే బుధవారం మోహన్ కృష్ణ ఏదైతే తన భార్య సిమెంట్ షాప్ పెట్టించిందో అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. మోహన్తో పాటు బాలకృష్ణ అంటే భార్య హరిత వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా ఉన్నాడు. అయితే బావా నేను ఇంటికి భోజనానికి వెళ్ళొస్తా అని చెప్పి షాప్ దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు. వైఫ్ని అలాగే మదర్ని ఇద్దరిని కూడా చంపేశాడు అతను. చాలా క్రూరంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పిల్లలు చదువుకునే పాఠశాల ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిల్లలకి అలాగే స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ మావయ్య సడన్గా చనిపోయాడు, మనం వెళ్ళాలని చెప్పేసి ఆ పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. తర్వాత స్కూటీ పైన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పిల్లలు ఎక్కడ గట్టిగా అరుస్తారని, ఆ శవాల్ని చూసి ఎక్కడ భయంతో మళ్ళీ పారిపోతారని చెప్పేసి ఇంటి గేట్ వద్ద వరకు కూడా తీసుకెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఒక వారి ఇంటికి సమీపంలోనే స్ట్రీట్స్లోనే సరదాగా రౌండ్స్ వేయడం మొదలుపెట్టాడు పిల్లలకి చెప్తూ. సో అలా సాయంత్రం 7:30 గంటల వరకు కూడా వాళ్ళని అలా బయటికి తిప్పాడు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. పిల్లల ముందే, అంటే మరి పిల్లల్ని చంపడానికి అతని ఆలోచన రాలేదు. పిల్లల ముందు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడడానికి ప్రయత్నించాడు. అయితే పిల్లలు ఏం చేశారంటే తన తండ్రిని కాపాడుకోవడం కోసం ట్రాక్ పైకి వాళ్ళు కూడా వెళ్ళారు. అంటే స్పీడ్గా వస్తున్న ఆ ట్రైన్కి అతను ఎదురెళ్ళి నుంచున్నాడు. వాళ్ళ తండ్రిని కూడా కాపాడే ప్రయత్నం చేశారు పిల్లలు. అతని లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ తండ్రితో పాటు ఆ ఇద్దరు పిల్లలను కూడా ఢీకొనడంతో వాళ్ళు కూడా చనిపోయారు. సో రీసెంట్గా పోలీసులు ఈ కేసుకి సంబంధించి చాలా కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఒక పక్క తల్లి, ఇంకో పక్క భార్య ఇద్దరు కూడా చనిపోయారు. వారు ఎలా చనిపోయారనే విషయాలు తెలీదు. కట్ చేస్తే సాయంత్రం వీళ్ళు ముగ్గురు కనిపించట్లేదని వెతికే ప్రయత్నం చేస్తే వీళ్ళ ముగ్గురేమో ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఆ రైలు ఢీకొనడం వల్ల పూర్తిగా వాళ్ళ శరీరం మొత్తం కూడా ముక్కలు అయిపోయి ఒక మాసపు ముగ్గలా కనిపించి అక్కడ కనిపించాయి. పోలీసులు ఎంక్వైరీ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించి ఆ వీడియోస్ అన్నింటిని బయటకు తీస్తే మోహన్. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయట. చాలా చాలా దారుణమైన ఘటన. ఒకే రోజు ఒకే ఇంట్లో 5గురు ప్రాణాలు
విడిచారు. దీనికి కారణం ఏంటంటే రమ్మీ వ్యసనం. ఇంటికి యజమానిగా ఉండాల్సిన వ్యక్తి ఒక వ్యసనానికి గురి కావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ప్రాణాలు విడాల్సి వచ్చింది. 40 లక్షల రూపాయల వరకు కూడా రమ్మీలో పోగొట్టుకున్నాడు. 20 లక్షల రూపాయలు అతను కష్టపడి ఏం కూడా తీర్చలే. వాళ్ళ భార్య చిట్టీలు వేసి కష్టపడి టైలరింగ్ చేస్తూ బ్యూటీ పార్లర్ నడుపుతూ 20 లక్షల రూపాయలు అప్పు తీర్చింది. అయినా ఇంకా 20 లక్షల అప్పు ఉండడంతో ఈ ఘటనకి పాల్పడ్డాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. ఇలా వ్యసనాలకి లోనైనప్పుడు వాటి నుంచి బయటికి వచ్చేందుకు మనం సైకాట్రిస్టుల దగ్గర కూడా వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. అంతేగాని మనలో మనమే కుమిలిపోయి అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలా ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం, లేదంటే మనకి కావాల్సిన వారిని చంపేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడమో, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య గురించి వాళ్ళతో క్లియర్గా చెప్తే వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తారు. కానీ మరి మోహన్ అంటే అతను అప్పుల బాధ అతనికి ఉంది పర్సనల్గా. ఒక పక్క భార్య బాగానే కష్టపడుతూ ఉంది, పిల్లల్ని కూడా మంచిగా చదివిస్తుంది. మరి మోహన్ వీళ్ళందరినీ చంపడానికి గల కారణం ఏంటి? బాలకృష్ణ సిమెంట్లో ఏదైతే సిమెంట్ షాప్ ఉందో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. బాలకృష్ణ అంటే హరిత వాళ్ళ బ్రదర్. సో బాలకృష్ణతో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించిన ఇంకా వివరాలు ఇంకా బయటికి రావాల్సింది. సో బుధవారం తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం దగ్గర జరిగిన ఈ దారుణమైన ఘటన గురించి ఇవి వివరాలు.